చునార్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? చునార్ ఫోర్ట్ అంటే ఎక్కడండి? మనం వారణాసి నుంచి చునార్కి వెళ్తాం అనుకోండి. ఇది మనం థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాం. ఎందుకు? మీకు గుర్తుంటుంది కాబట్టి. సో ఎక్కడుందండి? ఏ రివర్ మీద? గంగా. ఒక పర్సన్ ఎవరు తెలియక చెంబల్ అని పెట్టారండి. చెంబల్ వచ్చేసి చెంబల్ రివర్ ఎట్ సైడ్ అండి? మనకి ఇటు యూపీ సైడ్, మధ్యప్రదేశ్ సైడ్, ఇటు సైడ్ ఉంటుంది. ఓకేనా? వెస్ట్ సైడ్ ఉంటుంది. సోన్ వచ్చేసి కూడా మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది. అది ట్రిబ్యూటరీ అన్నట్టు. ఓకేనా? ఈ గంగా యమున ట్రిబ్యూటరీ. యమున వచ్చి యమున కాదు, ఆన్సర్ వచ్చేసి గంగా. గంగా రివర్ మీదనే ఈ బోటింగ్ అనేది ప్లాన్ చేశారు. ఓకేనా? బోటింగ్ చిన్నప్పుడు ఇలాంటి పడవ గీసేవాళ్ళం కదా. ఎస్, బోటింగ్ అనేది ప్లాన్ చేశారు గంగా రివర్ మీద. నెక్స్ట్ చూడండి, సలీం అలీ అండ్ హీరాపురా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఈ రెండు ఉన్నాయంటే చాలా మంది రైట్ ఆన్సర్ పెట్టారండి. అదేంటండి? JNK, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఎస్, రైట్ ఆన్సర్ పెట్టారు. సూపర్. నెక్స్ట్ చూడండి, ఇడుక్కి డ్యామ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? ఏ రివర్ పైన ఇడుక్కి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారంటే దాని ఆన్సర్ వచ్చేసి పెరియార్ రివర్ అండి. ఓకేనా? కావేరీ వచ్చి తమిళనాడులో ఉందండి, పంబా కేరళలో ఉంది, పెరియార్ కూడా కేరళలో ఉంది. సో నైస్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పంజషీర్ వ్యాలీ న్యూస్ ఇన్ విచ్ కంట్రీ? పంజషీర్ వ్యాలీ అనేది ఏ కంట్రీలో ఉందంటే మన అందరూ తెలిసి ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాబూల్ క్యాపిటల్. ఈ పైన పంజషీర్ వ్యాలీ ఉంటుంది, ఈ పక్కన పాకిస్తాన్ ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళు ఫైటింగ్ చేసుకున్నారు. ఎగ్జామ్లో అడిగితే కనుక ఆన్సర్ చేయండి. ఓకేనా? పంజషీర్ వ్యాలీ. నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ఇండిగో రిలేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చెప్పే కదా ఇవాళ కొంతమంది తప్పెట్టారు. దాని ఆన్సర్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ కౌ యూనిక్ బ్రీడ్స్. ఇండియాలో ఉన్న ఒంగోలు, గిర్రి ఉన్నాయి కదా, వాటిని ఉంచేలాగా ఉండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఈ సి. తప్పుపోయిన ప్రాబ్లం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తెలుసుకున్నాక అందరు ఈక్వల్. ఓకేనా? ఎగ్జామ్లో మాత్రం మిస్ చేయొద్దు. ఓకేనా? దయచేసి ఎగ్జామ్లో మాత్రం తప్పు ఆన్సర్ పెట్టద్దు. ఓకేనా? ఇంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నందుకు మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే చాలు. ఐ విల్ బీ హ్యాపీ. సో వితౌట్ ఎనీ లేట్ ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో నిన్న September 8th అనేది న్యూస్లో ఉందండి. అది ఏంటి? ఇవాళ న్యూస్ పేపర్ పొద్దున్న పడింది. ఏంటి అంటే ఇంటర్నేషనల్ లిటరరీ డే అని సెలబ్రేట్ చేసుకున్నారంట అండి. లిటరసీ అంటే ఏంటి? ఒక పర్సన్కి రాయడం, చదవడం ఇది ఉంటుంది కదా, ఇలాంటి ఫీచర్స్ ఉంటే ఆ పర్సన్ లిటరేట్ అంటారండి. సో వెంటనే నేను చూశాను, ఇది ఎవరు అడాప్ట్ చేశారు, అసలు ఎవరు స్టార్ట్ చేశారంటే యునెస్కో ఉంది కదా. యునెస్కో, యూనిసెఫ్, WHO ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించింది. దానిలో యునెస్కో అనేది ఇది అడాప్ట్ చేసుకుందండి September 8th రోజు. సో ఇప్పుడు నేను ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కోసం చూశానండి. ఆ ఫ్యాక్ట్స్లో మనకు తెలిసింది ఏంటి అంటే అసలు ప్రపంచంలోని అత్యధికమైన లిటరసీ అంటే ఎక్కువ మంది లిటరేట్స్ ఉన్న, ఎక్కువ మంది చదవడం రాయడం ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్ అండి. FINLAND. ఎస్, ఫస్ట్ వచ్చేసి ఫిన్లాండ్. సెకండ్ వచ్చేసి నార్వే. ఫిన్లాండ్, నార్వే. 3 ఐస్లాండ్. మీకు గుర్తుంటే 4-5 days ఒక కరెంట్ అఫైర్స్ చేసాం, గుర్తుందా? బాల్టిక్ సీ అని. బాల్టిక్ సీ, రష్యా, ఇండియా ఒక నావల్ ఎక్సర్సైజ్ చేసిందని. అక్కడ ఈ కంట్రీస్ అన్ని ఉన్నాయి చూసారా, నార్వే, ఫిన్లాండ్, ఐలాండ్. సో మీకు చూడండి, ఈ కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటే మీరు ఆ క్లాస్ ఇంకా బాగా వినుంటే మీకు మ్యాప్ కూడా తెలుసు, ఎక్కడుందో తెలుసు. ఇవన్నీ కూడా స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఇక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ హై ఉంటుంది, ఇక్కడ లైక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, అన్నీ కూడా ఇక్కడ బాగుంటాయి. అందుకే వీళ్ళకి లిటరసీ అనేది హై ఉందండి, ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్. సో మన ఇండియా ఎంత లిటరేట్ అని చెప్పి చెక్ చేశాను. ఇండియా ఎంత లిటరసీ అంటే 75% పీపుల్ లిటరేట్ అండి. ఇంకా 25% పీపుల్కి చదవడం కానీ రాయడం కానీ రాదు. అందరు లిటరేట్ అయితే ఎక్కువ మంది కూడా నాలెడ్జ్ వస్తుంది, న్యూస్ పేపర్ చదువుతారు కూడా, వాళ్ళు అవేర్నెస్ ఉంటారండి. ఓకేనా? సో మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని చదవడానికి కొంచెం ప్రోత్సహించండి. ఓకేనా? ఇప్పుడంతా యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లీస్ట్ అట్లా నేర్చుకోవచ్చు ఈజీగా. వర్డ్స్ నేర్చుకోవడం ఈజీగా ఇప్పుడు ప్రస్తుతం, చదవడం రాయడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇండియాలో హైయెస్ట్ ఏంటంటే, హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ మీ అందరికీ తెలుసండి, ఇది మన చిన్నప్పటి నుంచి మనం చదువుతాం. అదేంటి? కేరళలో more than 90% ఉన్నారండి. అక్కడే కొంచెం, అందుకే కొన్ని యాక్టివిటీస్ అన్న అక్కడ బాగా జరుగుతుంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఈ స్కీమ్స్ గురించి నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కరెంట్ అఫైర్, గుర్తుపెట్టుకోండి వాళ్ళ. నెక్స్ట్ చూడండి, ఇది స్మాగ్ టవర్ అండి. ఓకేనా? స్మాగ్ టవర్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ అయితే లాస్ట్ మంత్ న్యూస్ అనుకుంటా, వేరే కరెంట్ అఫైర్స్ చెప్పాను నేను. స్మాగ్ టవర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? స్మాగ్ టవర్, అసలు స్మాగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? స్మాగ్ అంటే ఢిల్లీ లాంటి ప్లేస్లో ఏమైందంటే వింటర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నవంబర్, డిసెంబర్ అక్కడ ఫుల్గా మంచు ఉంటుంది కదా, మంచు వల్ల ఫాగ్ అనేది ఫామ్ అయింది. ఫాగ్ అంటే మంచు లాంటిది. అంటే గాల్లో మనకి పొద్దునపూట చూస్తారు కదా, అప్పుడప్పుడు వింటర్లో మొత్తం బైక్స్ వెళ్తుంటే అంతా వైట్ కలర్ వచ్చిపోయి, మన ఆంధ్రాలో అయితే లంబాసింగి, మన దగ్గర వికారాబాద్లో ఉంటుంది చూసారా, అట్లా అవుద్ది కదా. ఆ ఫాగ్లో స్మోక్ కలుస్తుందండి. స్మోక్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం వాడే బైకుల నుంచి వస్తుంది. ఈ రెండు కలిస్తే స్మాగ్ అవుద్ది. ఇది పీల్చడం వల్ల మనకి లంగ్స్కి ప్రాబ్లం,
వెళ్తుంటే కార్లు కనిపించవు, అన్ని ప్రాబ్లం, చాలా మంది చచ్చిపోయారు కూడా ఈ లంగ్స్ వ్యాధి వచ్చి. సో దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మన గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్మాగ్ టవర్ అనేది పెట్టారు. ఇమేజ్ చూడండి, ఇమేజ్లో చూడండి, ఇక్కడ ఈ బయట ఉన్న కాలుష్యమైన గాలి ఉంటుంది కదా, ఈ స్మాగ్ని తీసుకొని మళ్ళీ మంచి ప్యూరిఫైర్ గాలిని బయటికి ఇస్తుంది. ఇలాంటిది ఏంటి అంటే ఒక ఫ్యూ కిలోమీటర్స్, 1 or 2 kilometers వరకు పనిచేస్తుంది. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళే కదండి లాంచ్ చేయాల్సింది. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంటే కదా, ఎన్వైర్న్మెంట్ కాపాడుతున్నాం కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆయన పేరు వచ్చి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు. ఓకేనా, భూపేంద్ర యాదవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ గారు వాళ్ళు ఇన్స్టాల్ చేశారండి. సో దీంతో పాటు మీకు ఇంకో పోర్టల్ పేరు చెప్పాలి. ఆ పోర్టల్ పేరు వచ్చేసి ప్రాణ. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాణ పోర్టల్ ఏంటంటే యాంటీ ఎయిర్ పొల్యూషన్ అండి. యాంటీ ఎయిర్ పొల్యూషన్ కోసం ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా న్యూస్ కానీ ఏమన్నా ఉంటే ఏమైనా చర్యలు తీసుకోవాలంటే దానిలో పెట్టారు. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రాణ పోర్టల్ వచ్చేసి స్మాగ్ టవర్ సంబంధించింది. ఆనంద్ విహార్లో చూడండి, ఇక్కడ ఇమేజ్లో ఉంది ఆనంద్ విహార్ అంట. ఆనంద్ విహార్, ఢిల్లీలో ఒక ప్లేస్ ఆనంద్ విహార్, అక్కడ పెట్టారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. ఓకేనా, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అంటే ఏంటి అంటే మనకున్న పశు సంపదని, అంటే ఆవులు కానీ గేదెలు కానీ ఆర్ షీప్ కానీ ఇలాంటి వాటన్నిటిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక రైతుకి, ఫార్మర్కి అగ్రికల్చరే కాకుండా వీటి త్రూ కూడా మనకి ఏమొస్తుందండి, ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకేనా, దీనివల్ల న్యూట్రిషన్ కూడా వస్తుంది. పాలు తాగడం వల్ల మంచిది అంటారు కదా చిన్నపిల్లలు. సో మిల్క్ అనేది న్యూట్రిషన్ ప్లస్ మనీ, రెండు, మనీ అండ్ న్యూట్రిషన్ రెండింటికి యూజ్ అవుతుందండి. సో ఏంటి అంటే వీళ్ళు ఒక పోర్టల్ కూడా లాంచ్ చేశారు. దీనికోసం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కోసం పోర్టల్ లాంచ్ చేశారు. అది ఎవరు లాంచ్ చేశారంటే సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్, ఇది ఇంకో డిపార్ట్మెంట్ లాంచ్ చేశారండి, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. ఈ యానిమల్సే కదండి, సో యానిమల్స్ హస్బెండరీ ఉంటుంది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యానిమల్ ప్లస్ సిడ్బి కలిసి లాంచ్ చేసిన పోర్టల్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కోసం చేశారండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ చేశారు. ఇంకెవరు చేస్తారండి? ఫార్మర్కి యూజ్ అవ్వాలంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గారు చేశారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, దీనిలో అంత ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మోడీ క్యాబినెట్స్ ₹10,000 crore డెసిషన్. దేనికోసం అంటే టెక్స్టైల్ కోసం అండి. టెక్స్టైల్ అంటే ఏంటి? జౌలి. మీకు తెలుసు తెలంగాణలో సిరిసిల్ల అనే ప్రాంతంలో ఎంతమంది అంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్నారో మీకు తెలుసు. సో ఇలాంటి వాళ్ళని డెవలప్ చేయడానికి, ఇట్లాంటి వాళ్ళ పావర్టీ నుంచి బయటికి రావడం కోసము, ఆ జౌలి కార్మికుల కోసము మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది 10,000 crores ఇచ్చింది, 10,000 crores శాంక్షన్ చేసింది. ప్లస్ వరంగల్లో కూడా టెక్స్టైల్ పార్క్ పెడతాను ఎప్పటి నుంచో అన్నారంటే అది కూడా ఈ మీటింగ్లో టాపిక్ లాగా వచ్చినట్టుంది, కొంచెం న్యూస్లో ఉంది దాని గురించి. అది కూడా పెడితే మనకు కరెంట్ అఫైర్ న్యూస్ అనేది దొరుకుతుంది. ఓకేనా, సో దీనివల్ల ఏం డెవలప్ అవుతుందండి? ఎక్స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఒక పర్సన్కి ఒక మిషన్ ఇచ్చామనుకోండి, పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ, అది యూజ్ చేసుకొని తను ప్రొడ్యూస్ చేస్తే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కదా, సో ఈజీ ఎక్స్పోర్ట్ చేసి, అంటే తన కాలం మీద తాను బతుకుతారు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ సబ్సిడీలో డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ బదులు ఎప్పుడైతే ఒక బిజినెస్కి ఇన్వెస్ట్ చేశామో అది మీకు లాంగ్ రన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ వచ్చినా రేపొద్దున ఏదైనా వచ్చినా సరే మీకు అది ఇన్వెస్ట్మెంట్ లాగా. ఇప్పుడు వచ్చిన డబ్బులు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకో, మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు అవి అయిపోతాయి ఎప్పటికైనా. సో స్టాండర్డ్ కోసం మీరు ఒకటి క్రియేట్ చేసుకోవడం కోసం అలాగానే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ చేయడానికి, డెవలప్ అవడం కోసం జౌలి లేబర్స్కి, ఓనర్స్కి ఇది ఇస్తుందండి. నైస్ ఇనిషియేటివ్ ఇదైతే. నెక్స్ట్ ఇదే అండి మన తెలంగాణలో స్టార్ట్ చేసిన డ్రోన్. ఓకేనా, తెలంగాణలో ఫస్ట్ టైం కంట్రీలో మెడిసిన్స్ అందజేయడానికి ఒక డ్రోన్ వచ్చిందండి. దీని పేరే మెడిసిన్స్ ఫ్రమ్ స్కై. అంటే డ్రోన్ చూసారా, ఇట్లా పెళ్లి ఫోటోలు తీస్తారు చూసారా, చాలా మంది మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కానీ లైక్ మీ సీనియర్స్ పెళ్లిగా చూసినట్టు పెళ్లిలో తీసే ఫోటోస్ ఉండే లాంటి డ్రోన్ ఏం చేస్తుంది అంటే ఇప్పటి నుంచి మెడిసినల్ కిట్ తీసుకెళ్తుందండి. ఎన్ని కేజీస్ తెలుసా? 15 kgs బరువున్న మెడిసిన్స్ తీసుకెళ్తుంది. ఎలాంటి మెడిసిన్స్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా. ఎందుకు తీసుకెళ్తుంది సార్ ఇదంటే, కొన్ని ఏరియాస్ ఉన్నాయి మన తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే, అక్కడికి వెళ్ళాలంటే బస్సు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ఆ దగ్గరున్న టౌన్ నుంచి, దగ్గరున్న సిటీ నుంచి పంపిస్తారంట. ఇది దీని రేడియస్ వచ్చేసి 40 kilometers అండి. జస్ట్ ఊరికే మీకు ఇన్ఫర్మేషన్ కోసం 40 kilometers రేడియస్ ప్లస్ 500 to 700 meters హైట్ ఎగురుతుంది. అంటే ఒక 1/2 kilometer హైట్ వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఇచ్చేసి వస్తుందండి. చాలా మందికి ఎమర్జెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా
ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, సడన్గా మెడిసిన్ కావాలంటే ఇది వెళ్ళి ఇచ్చేసి వస్తుంది. సూపర్ కదా, అసలు 40 కిలోమీటర్స్ వెళ్తుంది అంటే చూడండి ఎంత రేడియస్, ఎంత పవర్ ఉందో మన దగ్గర. సో ఇది అగ్రికల్చర్లో కూడా వాడేవాళ్ళు ఒకప్పుడు, అంటే ఈ పెస్టిసైడ్స్ చల్లడానికి, ఫర్టిలైజర్స్ చల్లడానికి. సో ఇప్పుడు ఏంటంటే మెడిసినల్ ఫీల్డ్లో కూడా, రేపు పొద్దున్న మీరు చెప్పండి డ్రోన్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే మెడిసినల్ ఫీల్డ్లో కూడా యూజ్ అవుతాయి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి. 15 kgs వరకు ఉంటుంది. ఇది మెడిసిన్ ఫ్రమ్ స్కై, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ స్టేట్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్టే తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పండి. ఎస్. నెక్స్ట్ చూడండి, దీని వచ్చేసి ఉత్తరాఖండ్ గవర్నర్ అండి. ఉత్తరాఖండ్ గవర్నర్ గారు రిజైన్ చేశారండి. ఓకేనా, ఏదో రీజన్స్ వాళ్ళు రిజైన్ చేశారు. సో దీనిలో పెద్ద న్యూస్ ఏముంటుంది చెప్పండి. ఒకవేళ మహా అయితే ఉత్తరాఖండ్ గవర్నర్ అంటారు. బట్ ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ గురించి అడిషనల్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే ఎగ్జామ్లో యూజ్ అవుద్ది. సో స్టాటిక్ జిఎస్కి కానీ స్టాటిక్ జీకే కానీ యూజ్ అవుతుంది. ఓకేనా, అడిషనల్ ఫ్యాక్ట్స్ అని పెట్టి నోట్స్లో రాసుకొని ఆన్సర్ చేయండి. ఓకేనా, ఉత్తరాఖండ్ సీఎం గారు వచ్చేసి పుష్కర్ సింగ్ దామి గారు, గవర్నర్ వచ్చేసి బేబీ రాణి మౌర్య. దీని పేరు వచ్చేసి బేబీ రాణి మౌర్య, అంటే 3 పేర్లు ఉన్నాయి ఒక పేరులోనే. ఓకేనా, బేబీ రాణి మౌర్య గారు. సో ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నాయో చూడండి. ఓకేనా, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అంట ఒకటి, కంట్రీస్ ఫస్ట్ మోస్ గార్డెన్. మోస్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాడుబడిన చెట్లు, పాడుబడిన ఇళ్లలో అక్కడ ఇట్లా గ్రీన్ గడ్డిలాగా ఫామ్ అయితే చూసారా, అదే మోస్ అంటే. మోసెస్ అండ్ లిచెన్స్ అంటారు. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చే స్పీసీస్, ఫస్ట్ అవి వచ్చాక చెట్లన్నీ వచ్చాయి అన్నట్టు. సో అదొకటి. నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ పాలినేషన్ పార్క్ ఉందంట. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ మోడల్ డెవలప్మెంట్ స్కీమ్ ఉందంట. ఈ 3 కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే కంట్రీస్ ఫస్ట్ పాలినేషన్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ చెప్పొచ్చు కదా. నెక్స్ట్ వచ్చే 2 ఇంపార్టెంట్ అండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి రాజాజీ టైగర్ రిజర్వ్. నిన్న మనం కొన్ని టైగర్ రిజర్వ్ చూసాము, గుర్తుందా మీకు, ఒడిశాలో. అలానే ఇక్కడ రాజాజీ టైగర్ రిజర్వ్ ఉందండి. నెక్స్ట్ చూడండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటే బ్రిటిషర్స్ టైంలో పెట్టిన నేషనల్ పార్క్ ఇది ఇండియాలో చెప్పాలనుకుంటే ఇది ఫస్ట్ పెట్టిన నేషనల్ పార్క్ అనుకో, జిమ్ కార్బెట్ అనే పర్సన్ పెట్టారు. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్, కంట్రీస్ ఫస్ట్ మోస్ గార్డెన్, కంట్రీస్ ఫస్ట్ పాలినేటర్ పార్క్ అండ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్, ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ప్లస్ ఇంపార్టెంట్ వచ్చేసి రాజాజీ టైగర్ రిజర్వ్. మీకు కనుక ఇది నచ్చితే రాజాజీ టైగర్ రిజర్వ్స్ అని అడిషనల్ ఫ్యాక్ట్స్ రాయండి. ఓకేనా, కింద కామెంట్లో రాయండి. అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే యూకే. ఇది మీలోర్ కోడిషోలో కూడా అడిగారండి. అంతకుముందు నాగార్జున గారు చేసినప్పుడు నేను చూశాను ఆ క్వశ్చన్. నేను ఇక్కడ కూర్చొని అనుకున్నా ఇంత ఈజీ క్వశ్చన్ అడిగారంటే తను కూడా ఆన్సర్ పెట్టారు. ఓకేనా, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ స్కీమ్ అండి, బుజుర్గాన్. ఓకేనా, బుజుర్గాన్ కి బాత్ అని ఒకటి పెట్టారండి. సో నేను వెంటనే టైప్ చేశాను బుజుర్గాన్ అంటే ఏంటి గూగుల్లో, అంటే ఎల్డర్లీ పీపుల్ అంట. ఓకేనా, 90 years ప్లస్ 95 years ప్లస్ ఇయర్ ఉన్న పీపుల్ అంట. వీళ్ళందరూ ఎవరండి అంటే వీళ్ళు ఇండిపెండెన్స్ టైంకి 18 ఏళ్ళు ఉన్న వాళ్ళంట. అంటే చూడండి, ఇండిపెండెంట్ ఇయర్స్కి 18 ఏళ్ళు ఉన్నాయంటే తను చాలా యాక్టివ్ పర్సన్. అప్పుడు వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, అసలు కంట్రీ ఎలా ఉందో తెలుసు కదా. సో దీన్ని మన కంట్రీలో ఒక మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఎవరండి మినిస్టర్, మన తెలంగాణకు చెందిన పర్సన్ జి కిషన్ రెడ్డి గారు. ఓకేనా, కిషన్ రెడ్డి గారు వచ్చి మినిస్టర్ ఆఫ్ కల్చర్. రీసెంట్గానే లాస్ట్ మంత్ ఎప్పుడో ఈ క్యాబినెట్ షెఫుల్ చేసినప్పుడు వచ్చారండి. మినిస్టర్ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఈ బుర్జు అనేది గుర్తుపెట్టుకున్నారు. బుర్జు అంటే ఓల్డర్ పీపుల్, ఎల్డర్ పీపుల్ అన్నట్టు. బుర్జుగాంకి బాత్ అని పెట్టారు. ఎందుకు ఇది అంటే ఇప్పుడు వీళ్ళు 18 yearsకి ఇండిపెండెన్స్ టైంలో ఉన్నారంటే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, దేశం అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని. వీళ్ళతోటి ఏంటంటే యంగ్ పీపుల్ని, అంటే మీలాంటి యంగ్ పీపుల్ని మాట్లాడిస్తారంట. ఇంట్రాక్షన్ మాట్లాడిస్తే వాళ్ళతో కమ్యూనికేట్ అయితే మీకు చాలా విషయాలు తెలుసు అని చెప్పి కాన్సెప్ట్ తెచ్చారు. చూద్దాం ఇది ఎంతవరకు చేస్తారనేది. సో మీరు గుర్తుపెట్టుకోండి, బుర్జుగాన్ కి బాత్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వచ్చేసి మన కిషన్ రెడ్డి గారు లాంచ్ చేసిన స్కీము. ఇది ఎల్డర్ పీపుల్, యంగర్ పీపుల్ కనెక్టివిటీ కోసం. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి, పీయూష్ గోయల్ గారు న్యూస్లో ఉన్నారు. పీయూష్ గోయల్ తిని ఏ మినిస్టర్ అండి, మీరే టైప్ చేయండి, మీరే ఆన్సర్ పెట్టండి. వాళ్ళ పీయూష్ గోయల్ గారు ఏ మినిస్ట్రీ చెందిన పర్సన్. ఓకేనా, విచ్ మినిస్ట్రీ మీరే ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇది మీకు ఇంకొక ఎడిషనల్ బిట్. ఓకేనా, సో దీన్ని G20 కంట్రీస్కి ఒక మంచి రోల్కి, అంటే షెర్పా అని ఒక రోల్ ఉంటుందండి. షెర్పా. ఓకేనా, షెర్పా అంటే ఏంటి అంటే ఏదైనా సమ్మిట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అవి జరిగినప్పుడు ఏంటి అంటే పిఎం గారు, ప్రెసిడెంట్ గారు వీళ్ళు వెళ్తారు కదా, వారు ఇప్పుడు వర్చువల్గా చేస్తారు కదా. దీనికంటే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సింది, అంటే పేపర్ వర్క్ కానీ
వాళ్ళు మాట్లాడడం కానీ సెట్ చేయడం కానీ కాన్ఫరెన్స్ ఇది ఉంటుంది కదా, అట్లాంటి దానికి మన మినిస్టర్స్ని ఎవరో ఒకరు సెలెక్ట్ చేస్తారు, ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కదా, అట్లా వెళ్ళే పర్సనే మినిస్ట్రీ ఆఫ్ అలా చేసే పర్సనే పీయూష్ గోయల్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన దగ్గర కూడా G20 సమ్మిట్ అనేది చేస్తారంట. సో నేను అప్పుడు సర్చ్ చేసాను G20లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏవే కంట్రీస్ ఉన్నాయో చూద్దాం, రఫ్ ఐడియా కోసమైనా, మనం అన్ని గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ G20లో ఏమున్నాయో చూద్దాం అని చెప్పేసి నేను చూశాను. సో చూస్తే ఇవ్వండి కంట్రీస్, రఫ్గా చూద్దాం ఏమేమి గుర్తుంటాయో మనకి, ఓకేనా. ఈజీ చూద్దాం, ఫస్ట్ ఈజీ చూద్దాం, ఓకేనా. USA మనకు తెలుసు, యునైటెడ్ కింగ్డమ్ మనకు తెలుసు, ఓకే. రష్యా తెలుసు మనకి, చైనా తెలుసు, ఈ 4 కూడా మనకి ఎప్పుడు న్యూస్లోనే కంట్రీస్. నెక్స్ట్ ఉండి జపాన్ తెలుసు 5, కెనడా కూడా ఫేమసే. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఎప్పుడు ఉంటుంది న్యూస్లో. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అంటే మొత్తం యూరోప్ అంతా కలిసి ఒక గ్రూప్గా ఉంటుంది కదా, అదొక యూరోపియన్ యూనియన్. ఇక యూరోప్ యూనియన్లో దానిలో ఉన్నదే ఫ్రాన్స్, ఓకే, ఫ్రాన్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ ఏం చూద్దాము, మన ఇండియా ఉంది, ఆబ్వియస్లీ ఫస్ట్ పెట్టాల్సింది ఇదే, ఇండియా కూడా G20లో ఆబ్వియస్ మెంబర్, అందుకే చెప్పలేదు. సో నెక్స్ట్ ఉండి జర్మనీ, సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్లో కూడా ఒక కంట్రీ ఉంది, సౌత్ కొరియా ఉంది, టర్కీ, నెక్స్ట్ ఉండి ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, అంతేనా, అయిపోయిందా. ఇంకా 2 ఉన్నాయి, అర్జెంటీనా ఒకటి, బ్రెజిల్ ఒకటి. ఈ 2 ఎలా గుర్తుపెట్టుకోండి, 2 కూడా సౌత్ అమెరికా సంబంధించింది. ఎస్, అలా గ్రూపింగ్ వేసుకున్నా సరే, ఆర్ మీరు ఇంకోటి ఏం చేద్దాం సార్, కాంటినెంట్ వైజ్ వేసుకోండి, ఓకేనా. నార్త్ అమెరికా పెట్టండి, ఇక్కడ సౌత్ అమెరికా పెట్టండి. చూడండి ఇక్కడ ఏం కంట్రీస్ ఉన్నాయో, మెక్సికో ఉంటుంది, ఇక్కడ USA ఉంటుంది, సౌత్ అమెరికాలో అర్జెంటీనా, బ్రెజిల్. నెక్స్ట్ రండి, నెక్స్ట్ యూరోప్కి రండి. ఇలా రఫ్ గీసేసుకోండి, మనకి వరల్డ్ మ్యాప్ ఏం అవసరం లేదు, పర్ఫెక్షన్. యూరోప్లో యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్రికాలో ఏమైనా ఉందా అంటే సౌత్ ఆఫ్రికా, కింద సౌత్ ఆఫ్రికా ఇట్లా ఉంటుంది. తర్వాత మిడిల్ ఈస్ట్లో పెట్టండి, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయా. నెక్స్ట్ ఇండియా, ఇటు సైడ్ ఇండోనేషియా. ఇలా మీరు రఫ్గా మ్యాప్ వేసేసుకుంటే ఇలా చూడగానే గుర్తుంటుంది. ఎగ్జామ్ అడగరు, బట్ ఎందుకో మీకు చెప్తే ఎప్పుడు మనం G20 అనుకుంటుంటాం, బట్ G20లో కంట్రీస్ ఏంటో చెప్తే బాగుంటుంది అనిపించింది. సో దీంతో ఇవాళ ఇంకొక కరెంట్ అఫైర్ న్యూస్ ఉంది, ఇప్పుడు అయిపోలేదు. సో ఇది ఏంటి అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మొన్న మనం మినీ కాజీరంగా గురించి మాట్లాడుకున్నాం, అది అస్సాంలో ఉంది కదా. అస్సాంలో ఉన్న కాజీరంగా నేషనల్ పార్క్లో ఏమవుతుందంటే ఈ 1 హార్న్ రైనోసిరస్ని చాలామంది అటాక్ చేసి చంపేస్తారంట. ఎందుకంటే దీని ముక్కును కట్ చేసి తీసుకెళ్ళిపోయి దాన్ని చైనాకి, మయన్మార్కి అమ్మేసి అక్కడ ఏంటి మెడిసినల్ ప్రాపర్టీస్ వాడుతారని చెప్పి వాళ్ళకి మూఢనమ్మకం వల్ల వాళ్ళు కట్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, చంపేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ పెట్టారండి. ఎందుకు శాటిలైట్ ఫోన్స్ అంటే ఇక్కడ డీప్ అడవిలోకి వెళ్ళినప్పుడు, డీప్ జంగల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సిగ్నల్స్ రావట్లేదు, సో కమ్యూనికేట్ చేద్దామంటే లేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు శాటిలైట్ ఫోన్స్ చేశారు. సో ఇదంతా ఒక ఎత్తు కదా. సో ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది జరిగేది ఎక్కడంటే కాజీరంగా నేషనల్ పార్క్లో. సో అప్పుడు నేను అడిషనల్ ఫ్యాక్ట్స్ అని పెట్టాను కదా, అడిషనల్ ఫ్యాక్ట్స్లో మీకు ఇది ఇచ్చేది సెకండ్ అడిషనల్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఈ ఫ్యాక్ట్సే. సో ఇప్పుడు చూద్దాం అడిషనల్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, సీఎం ఆఫ్ అస్సాం వచ్చేసి హిమాంత బిశ్వ శర్మ, ఓకే. అస్సాంలో ఫేమస్ ఫెస్టివల్ అండి బిహు. చూసారా, మీకు ఫెస్టివల్స్ కూడా ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఎప్పుడు న్యూస్లో రాలేదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడే. అస్సాంలో బిహు అనేది ఇంపార్టెంట్ ఫెస్టివల్. గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి, ఓకే అండి. నమేరా నేషనల్ పార్క్ 1, మానస్ నేషనల్ పార్క్, డిబ్రూ సైకోవా, కాజీరంగా. ఒకసారి 4 రోజులు చదివితే అయిపోద్ది. చూడండి, నమేరీ నేషనల్ పార్క్ 1, మానస్ నేషనల్ పార్క్ 2, దిబ్రూ సాయిగో నేషనల్ పార్క్ 3, కాజీరంగా నేషనల్ పార్క్ 4. ఇది జరిగేది కాజీరంగాలో. మీరు ఒకసారి 2-3 సార్లు చూస్తే మీకు గుర్తుంటుంది. ఎగ్జామ్లో వస్తే ఈజీగా పెట్టచ్చు, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీంతో ఇవాళ మన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్లో ఇవాళ క్విజ్కి ఆన్సర్ ఏంటో చూడాలి. ఇవాళ క్విజ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇస్తాను, ఇవాళ మీకు ఆన్సర్ పెట్టండి, ఓకేనా. సో చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఈజీ క్వశ్చన్స్ చూద్దాం. ఏడీబీ బ్యాంక్ ఉంది కదా, ఏడీబీ అంటే బ్యాంక్, యాక్చువల్గా బ్యాంక్ అంటే మీకు గుర్తుపడతారని చెప్పి పెట్టాను అక్కడ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎక్కడ ఉన్నాయండి, షాంఘైలోనా, బీజింగ్లోనా, టోక్యోలోనా, ఫిలిపైన్స్లోనా. చూడండి ఎక్కడుందో మీరు ఆన్సర్ పెట్టండి ఇవాళ. నెక్స్ట్ చూడండి, చంద్రయాన్ 2 లాంచ్ వెహికల్స్ యూజ్. నేను చెప్పే కదా చంద్రయాన్ 2 లాంచ్ వెహికల్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఫ్యూచర్లో గగన్యాన్ ప్రాజెక్ట్ కూడా యూజ్ చేస్తారని చెప్పే కదా. గగన్యాన్ అంటే ఎవరండి, మన హ్యూమన్స్ని తీసుకెళ్లే లాంచ్ వెహికల్. అదొక మన ప్రోగ్రామ్, స్పేస్ ప్రోగ్రాము. సో చూడండి అదేంటి, పిఎస్ఎల్వి మార్క్ 3, జిఎస్ఎల్వి మార్క్ 3, పిఎస్ఎల్వి C37, పిఎస్ఎల్వి ఇది పిఎస్ఎల్సి కదండి, తప్పు టైప్ చేశారు మన వాళ్ళు, పిఎస్ఎల్వి C10.
సో మీరు ఆన్సర్ చేయండి, 4 మీకు తెలుసు అందరికీ ఆన్సర్ పెట్టండి. ఇది పెడితే కనుక మీకు ఫ్యూచర్లో జరిగే ఏ ప్రోగ్రామ్ కానీ ఏ స్పేస్ దానికైనా అదే ఆన్సర్ ఉంటుంది మ్యాక్సిమం 90%. సో మీరు ఎగ్జామ్లో అప్పుడప్పుడు అట్లా రాళ్ళు కూడా వేసి తగులుతాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇన్స్పిరేషన్ 4 ఫస్ట్ ఎవర్ ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ట్రావెల్ బై విచ్ కంపెనీ? ఏ కంపెనీ వాళ్ళు ప్రైవేట్గా పంపిస్తున్నారు ఇన్స్పిరేషన్ 4? ఎవరో ఒక పర్సన్ కూడా కామెంట్ చేశారు కదా ఇన్స్పిరేషన్ 4 నాకు బాగా నచ్చింది సార్ అని. సో చూద్దాం ఆన్సర్ ఏంటో కాదు, ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలి, రేపు చూద్దాం ఆన్సర్. నాసానా, స్పేస్ ఎక్సా, బ్లూ ఆరిజిన్ నన్నా? బ్లూ ఆరిజిన్ అంటే అమెజాన్స్ చెందిన కంపెనీ అండి, వాళ్ళు కూడా స్పేస్లోకి వెళ్దాం ట్రై చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ నాసా అంటే మీకు తెలుసు యూఎస్ఏది, ఇంతకంటే చెప్తే ఆన్సర్ తెలిసిపోద్ది. ఆన్సర్ పెట్టండి, ఓకేనా? ఆన్సర్ ఏంటో చూడండి. నెక్స్ట్ చూడండి, సిమ్లీపాల్ అండ్ సత్కోసియా టైగర్ రిజర్వ్స్ ఇన్ విచ్ స్టేట్? నిన్న మన క్వశ్చన్ అడిగాను చూసారా, సిమ్లీపాల్ అండ్ సత్కోసియా మధ్యప్రదేశ్లో ఉందా, ఉత్తరప్రదేశ్లో ఉందా, ఒడిశాలో ఉందా, వెస్ట్ బెంగాల్లో ఉందా? వెస్ట్ బెంగాల్లో, ఒడిశానా ఆ రెండా సరే మీరు గెస్ చేసి ఆన్సర్ పెట్టండి, రైట్ ఆన్సర్ పెట్టండి అందరు కూడా, ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, గెకో లిజర్డ్ ఈజ్ ఎండమిక్ టు విచ్ రీజన్? ఓకేనా, గెకో లిజర్డ్ ఈజ్ ఎండమిక్ టు విచ్ రీజన్ అంటే చూడండి, అండమాన్ నికోబార్లో దొరికిందా వీళ్ళకి, ఆర్ వెస్టర్న్ ఘాట్స్లో దొరికిందా, హిమాలయస్లో దొరికిందా, నార్త్ ఈస్ట్లో దొరికిందా? ఎక్కడ దొరికిందండి? ఒక ప్లేస్లో కనిపించింది వాళ్ళకి, దాని ఆన్సర్ ఏంటో చెప్పండి, ఓకేనా? ఆ ప్లేస్ ఆ రీజన్లో ఉంటుంది, ఓకేనా? సో ఇదండి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇవాళ మనం కామెంట్స్ అద్భుతంగా కామెంట్ చేశారు. ఇలానే కామెంట్ చేయండి అందరూ, ఇలానే షేర్ చేయండి, ఇలానే లైక్ చేయండి, ఇలానే మీ సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాము, నిన్న క్విజ్కి ఆన్సర్ తెలుసుకున్నాం, అండ్ ఇవాళ మళ్ళీ కొత్త క్విజ్ ఇచ్చాం. సో ఏ రోజు ఆ రోజు మిస్ అవ్వకుండా చదవండి, ఓకేనా? అండ్ రేపు పండగ కాబట్టి రేపు కూడా వీడియో వస్తుంది, మీకు వీడియో చూడండి కంపల్సరీగా. నో రెస్ట్ టిల్ యువర్ జాబ్, ఓకేనా? ఆల్రెడీ నోటిఫికేషన్స్ పడ్డాయి కాబట్టి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కదా కరెంట్ అఫైర్స్ చూసేది, హాఫ్ అన్ అవర్ చూడడం, క్విజ్ పెట్టడం, కామెంట్స్ చదవడం, మీకు చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా చూడండి, ఓకేనా? సో see you tomorrow with another video with lots of current affairs అండి. Thank you so much, take care, bye bye.